హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుకు సంబంధించి అలాగే సన్నబియ్యం పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ గురించి మనము పూర్తి వివరాలు తెలుసుకుందాము. అలాగే ఎవరైతే కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ చేయండి. సో అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చినా కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధి విధానాలను రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. అలాగే 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి తెలిపారు. సన్న వడ్లు క్వింటాకు 500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. సో ఇదండి ఈరోజు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం గమనించినట్టయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి త్వరలో రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారండి. సో త్వరలో అంటే మ్యాక్సిమం మనకు జూలై మంత్ నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సన్న బియ్యం పంపిణీకి సంబంధించి ప్రస్తుతం అయితే 3 నెలలు అయితే అంటున్నారు. సో 3 నెలల తర్వాత మనకు పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా మన మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం మనకు జూలైలో ఇచ్చే అవకాశం అయితే ఉందనుకున్నాము. కాకపోతే ఇప్పుడు మనకు 3 మంత్స్ అయితే పట్టే అవకాశం అయితే ఉంది. సో 3 మంత్స్ తర్వాత రేషన్ షాపుల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు కానీ అలాగే రేషన్ కార్డ్స్ ఎవరైతే ఉంటాయో సో వాళ్ళైతే ఈ పథకానికి అర్హులండి. సో ప్రతి ఒక్కరికి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. అలాగే ఈ పథకాలకు సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్నారనుకోండి, మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.